యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇంకా డేస్ టైం ఉంది. ఈ 6 రోజుల్లో ఏం చేయాలి, ఏం చేస్తే మనకి మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది? ముందుగా ఈ 6 డేస్లో కొత్తవి కాకుండా నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి? యూపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ పోద్ది. నెగిటివ్ మార్క్స్ వల్లే చాలామంది విఫలం అవుతుంటారనమాట. సో కాబట్టి నెగిటివ్ మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద. రెండోది 6 డేస్ ప్రతిరోజు ఒక్క సీసాట్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. 2 hours కూర్చుని సీసాట్ టైంకి కంప్లీట్ చేసుకోవాలి. మూడోది ఈ రోజు నుంచి కూడా ఎగ్జామ్ టైంలో సీసాట్ ఎగ్జామ్ టైంలో కూర్చుని సీసాట్ ప్రాక్టీస్ టెస్ట్ చేయాలన్నమాట. అండ్ జిఎస్ ఇప్పటి వరకు జరిగినవి రివిజన్ చేసుకుంటూ కరెంట్ టాపిక్స్ కూడా రివిజన్ చేసుకోవాలి. మీ అందరికీ కరెంట్ టాపిక్స్ మొత్తం లాస్ట్ 1 yearలో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో అన్ని సబ్జెక్టులకు సంబంధించి కొంత మెటీరియల్ ఒకటి ప్రిపేర్ చేసాం. దానికి సంబంధించి ఆ మెటీరియల్ మీరు ఇప్పుడు అంటే అదొక కంపైలేషన్ అనమాట. ఈ ఇయర్ మొత్తం జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయన్నమాట ఈ మెటీరియల్లో. ఈ వీడియో కింద లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ మెటీరియల్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ మెటీరియల్ చదువుకోవచ్చు అనమాట. లాస్ట్ మినిట్లో రోజుకు ఒక అరగంట రివిజన్ చేసుకోండి. మీరు చదివేదంతా చదివి ఈ మెటీరియల్ రోజుకొక అరౌండ్ 110-120 పేజెస్ ఉంటుంది. రోజు ఒక 5-6 పేజెస్, 10 పేజెస్, 15 పేజెస్ ఈ వారం రోజులు రివిజన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్ ద బెస్ట్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసే వాళ్ళందరికీ కూడా. మీరు ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలానో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. నెగిటివ్ మార్క్స్ ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి. సీసాట్ క్వాలిఫై అయ్యే మార్గాలు చూసుకోండి. వీటి మీద ఎక్కువ ఈ లాస్ట్ 1 week అండ్ జాగ్రఫీ, మ్యాప్స్, కరెంట్ అఫైర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి.